హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్కి మనం టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు సెక్టోరియల్గా చూస్తే ఆటో సెక్టార్లో కొంచెం పాజిటివ్ కనిపించింది. తర్వాత ఎఫ్ఎంసీజీలో కూడా కొంచెం రివర్సల్ ప్యాటర్న్స్ కనపడుతున్నాయి ఎఫ్ఎంసీజీ సెక్టార్స్లో. ఎందుకంటే ఆటో అండ్ ఎఫ్ఎంసీజీ బాగా డౌన్ అయిన స్టాక్స్, వీటిలో కొంత రివర్సల్ కనపడుతుంది. నిఫ్టీ 50 స్టాక్స్లో తీసుకుంటే మనకి టాప్లో ఉన్న స్టాక్స్లో టాటా మోటార్స్ టాప్లో ఉంది. సో దాని తర్వాత అదాని ఎంటర్ప్రైజెస్, బీపీసీఎల్, ఐషర్ మోటార్స్, ఐటీసీ ఇవన్నీ కూడా పాజిటివ్ ఉంటే నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో పవర్ గ్రిడ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ లైఫ్, టైటాన్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్ ఇవన్నీ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. ఓవరాల్గా మార్కెట్ కొంచెం బేరిష్గానే ఉంది లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా. సో మైనస్లోనే క్లోజ్ అయింది, దాదాపుగా 25 పాయింట్స్. సో ఒక రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరిగింది. ఇంకొకటి మనకి రేపు F&O మంత్లీ ఎక్స్పైరీ, ఇంట్రాడే కొంచెం వొలటైల్గా ఉండొచ్చు. లెవెల్స్ చూసుకొని మనం ట్రేడ్ చేయొచ్చు. ఓవరాల్గా మార్కెట్ నెగిటివ్ ట్రెండ్లోనే కంటిన్యూ అవుతుంది. సో మన కీ లెవెల్ కన్నా చాలా కిందనే ఉంది. 24,135 మన కీ లెవెల్. సో నెక్స్ట్ ఇప్పుడు ఉన్న లెవెల్స్ ప్రకారం 23,727 లాస్ట్ క్లోజింగ్ ప్రైస్ ఇది. దీనికన్నా పైన 23,880 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. 870 ఆర్ 880 ఒక 10 పాయింట్స్ జోన్ అనుకోవచ్చు. దాన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే 23,977 ఇది మంత్లీ పివోట్ లెవెల్. ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడే మనకి వీక్లీ పివోట్ లెవెల్ కూడా ఉంది. సో ఇవి రెండు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ అనుకోవచ్చు. డౌన్ సైడ్కి వస్తే ఇమీడియట్ సపోర్ట్ 23,585, తర్వాత 23,500, దాని తర్వాత 23,300. ఈ లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఉంటాయి. డౌన్ సైడ్లో మనకు ఒక ఆపర్చునిటీ కూడా రావచ్చు. 23,500 అండ్ 23,300 మధ్య ఒక 200 పాయింట్స్ జోన్ ఉంటుంది. దాంట్లో మనకి ఒక బయింగ్ ఆపర్చునిటీ, ఒక రివర్సల్ ట్రేడ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి నిఫ్టీలో. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్ ఇది. సో కీ లెవెల్ వచ్చి 52,160. దానికన్నా చాలా కిందనే ఉన్నాం మనం. 51,233 దగ్గర లాస్ట్ ట్రేడింగ్ డే క్లోజ్ అయింది. ఇప్పుడు కొంత రేంజ్ బౌండ్ ట్రేడింగ్ జరగచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఎందుకంటే ఇక్కడ ఒకటి 51,500 నుంచి 51,700 ఈ 200 పాయింట్ జోన్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా ఉండొచ్చు. వన్స్ ఇది క్రాస్ చేస్తే మాత్రం మన కీ లెవెల్ని టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. డౌన్ సైడ్లో ఫస్ట్ సపోర్ట్ 51,025, దాన్ని బ్రేక్ చేస్తే 50,520. ఇవి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఇప్పుడున్న సెనారియోలో 51,000 దగ్గర కొంత స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకునే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి. సో లెవెల్స్ చూసుకొని దీంట్లో కూడా మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం స్టాక్ ఫ్యూచర్స్ రోల్ ఓవర్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం. స్టాక్ ఫ్యూచర్స్ రోల్ ఓవర్ డేటా ఇది. ఎందుకంటే మనకి ఎక్స్పైరీ 1 డేనే ఉంది, రేపు మనకి మంత్లీ ఎక్స్పైరీ. సో రోల్ ఓవర్స్ బాగా జరుగుతూ ఉంటాయి. సో జనరల్గా మనం రోల్ ఓవర్ డేటాని అనాలైసిస్ చేసేటప్పుడు ప్రైస్ యాక్షన్తో పాటు రోల్ ఓవర్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి మనం ట్రేడ్ డిసిషన్స్ ఉంటాయి. రోల్ ఓవర్ చాలా ఎక్కువ ఉండి, అంటే రోల్ ఓవర్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉండి ప్రైస్ పెరుగుతూ ఉంటే మాత్రం ఇంకా ఫర్దర్గా లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి అని మనం అనుకోవచ్చు. అట్లా కాకుండా రోల్ ఓవర్ డేటాలో రోల్ ఓవర్ ఫిగర్స్ చాలా ఎక్కువ పర్సంటేజ్ రోల్ ఓవర్ జరిగి ప్రైస్ డౌన్ అవుతూ ఉంటే మాత్రం ఇంకా ఫర్దర్గా కూడా షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి అని మనం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు. అయితే మన టెక్నికల్ లెవెల్స్ ప్రకారమే ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే మనకి హైయెస్ట్ రోల్ ఓవర్ కనపడుతుంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, దాని తర్వాత జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, ఎల్టీఎఫ్, వోల్టాస్, ఒబెరాయ్ రియాల్టీ, ఏషియన్ పెయింట్స్, లోదా, నెస్లే, బాష్, ఏయు బ్యాంక్, యునైటెడ్ స్పిరిట్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్ఆర్ఎఫ్, ఓఎఫ్ఎస్ఎస్, ఆయిల్ ఇండియా, పిఎన్బి ఇవన్నిట్లో కూడా స్ట్రాంగ్ రోల్ ఓవర్ జరిగాయి. మోర్ దెన్ 75% రోల్ ఓవర్స్ జరిగిన స్టాక్స్ ఇవన్నీ కూడా. వీటిల్లో మనం టెక్నికల్ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్కి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి ఆయిల్ ఇండియా. ఆయిల్ ఇండియా బాగా డౌన్ అయిన స్టాక్స్. హైయర్ లెవెల్ మనకి 743 నుంచి ఇప్పుడు 425 దగ్గర ట్రేడ్ అవుతా ఉంది ఈ స్టాక్. సో దీంట్లో ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ వీక్లీ పివోట్ లెవెల్ వచ్చి 433 ఉంది. సో ఇమీడియట్ మేబీ 1 or 2 డేస్లో ఎంట్రీ రాకపోయినా కానీ రాబోయే రోజుల్లో కొంచెం ఎంట్రీ రావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ లోయర్ లెవెల్లో ఒక స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ అనుకోవచ్చు 360 నుంచి 390. ఇక్కడ కొంచెం మనకి మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూస్తే ఇది మాత్రం స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ లాగా ఉండే అవకాశం కనపడుతుంది 390 నుంచి 360 వరకు. సో ఈ లెవెల్స్ వస్తే మాత్రం మనకి కంప్లీట్గా టెక్నికల్ ఓవర్సోల్డ్ సిచ్యుయేషన్ కనపడుతుంది. అండ్ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కొంచెం పాజిటివ్నెస్ కనిపించింది. అయితే దీంట్లో ఒక 2 రకాల ట్రేడ్స్కి మనం ప్లాన్ చేసుకోవచ్చు.
ఒకటి షార్ట్ టర్మ్ ట్రేడ్, అదేవిధంగా లాంగ్ టర్మ్ ట్రేడ్. సో షార్ట్ టర్మ్ ట్రేడ్ చేసుకోవాలంటే మనకి వీక్లీ పివోట్ లెవెల్ కన్నా పైన డే క్లోజ్ అయితే దాంట్లో ఒక లాంగ్ ఎంట్రీ తీసుకొని మంత్లీ పివోట్ని మన టార్గెట్ లాగా పెట్టుకొని చిన్న ట్రేడ్ చేసుకోవచ్చు. లేదు మనకి టైం ఫ్రేమ్ బాగుంది, 6 months to 1 year మనం ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేస్తున్నాం అనుకుంటే 390 నుంచి 360 జోన్లో కొంత అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశాలు కనపడుతున్నాయి. ఇన్ కేస్ 360 కన్నా కిందకి వెళ్తే మాత్రం ఫర్దర్గా స్టాక్లో వీక్నెస్ ఉండొచ్చు. ఇది కౌంటర్ ట్రెండ్ ఎంట్రీ, కొంచెం కాషియస్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆయిల్ ఇండియా. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి త్రివేణి ఇంజనీరింగ్. ఇక్కడ ఒక కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్ కనబడుతుంది. ఇప్పుడు ఒకటి సప్లై జోన్కి దగ్గరలో ఉన్నాం. 494 దగ్గర లాస్ట్ ట్రేడింగ్ డే క్లోజ్ అయింది. సో స్ట్రాంగ్ ర్యాలీ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. అయితే ఇక్కడ ఒకటి ఇంపార్టెంట్ లెవెల్ 517 అండ్ 510, ఈ 7 రూపీస్ జోన్ ఏదైతే ఉందో ఇది రెసిస్టెన్స్ జోన్ మనకి. సో వన్స్ ఈ జోన్ని క్రాస్ చేస్తే మాత్రం ఫర్దర్గా ర్యాలీ స్ట్రాంగ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ 494 లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్, మన ఎంట్రీ ప్రైస్ వచ్చి అరౌండ్ 475 ఆర్ 470 ఆ లెవెల్స్లో ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. 456 కన్నా కిందకు వెళ్తే వీక్నెస్ రావచ్చు. 417 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని క్రాస్ చేస్తే మాత్రం 517 ఫస్ట్ రెసిస్టెన్స్, దాన్ని క్రాస్ చేసి పైకి వెళ్తే 535 నుంచి 540 లెవెల్కి వెళ్ళొచ్చు. ఇది త్రివేణి ఇంజనీరింగ్. సో ఇంకొక స్టాక్ కూడా చూద్దాం, జూబిలెంట్ ఫుడ్ వర్క్స్. దీంట్లో కూడా ఒక స్ట్రాంగ్ ర్యాలీకి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక సప్లై జోన్ కనబడుతుంది మనకి. సో ఈ సప్లై జోన్ దగ్గరే ఇప్పుడు ప్రైస్ వచ్చింది. ఇది పుల్ బ్యాక్ రావచ్చు లేదా సప్లై జోన్ని బ్రేక్ చేయొచ్చు. మనం 2 రకాల ఎంట్రీ కూడా దీంట్లో తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇన్ కేస్ పుల్ బ్యాక్ వచ్చి 680 ఆ లెవెల్కి వస్తే దీంట్లో లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. లేదా 715ని బ్రేక్ చేసి సస్టైనబుల్గా ఉన్నా కానీ దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అదే 715ని క్రాస్ చేస్తే మాత్రం నెక్స్ట్ 760, 765 వరకు అప్ సైడ్కి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఇన్ కేస్ 617 కిందకు వస్తే మాత్రం కొంత వీక్నెస్ రావచ్చు మనకు. ఈ లోస్ 660 ఆర్ 670 ఆ లెవెల్స్, వీటిని క్రాస్ చేసి కిందకు వస్తే మళ్ళీ మంత్లీ పివోట్ లెవెల్ టెస్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఒక షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం దీంట్లో ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఐదర్ వే బ్రేక్అవుట్ కానీ పుల్ బ్యాక్లో కానీ ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది జూబిలెంట్ ఫుడ్ వర్క్స్. అయితే మీరు స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకుంటే ఈ పుల్ బ్యాక్స్ ఏంటి, క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఏంటి, సప్లై ఎక్కడ ఉంది, డిమాండ్ ఎక్కడ ఉంది, డిమాండ్లో వచ్చినప్పుడు మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, సప్లైలో వచ్చినప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి, సప్లైని బ్రేక్ చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉంటాయి, అదేవిధంగా డిమాండ్ వచ్చినప్పుడు ఆ డిమాండ్ని బ్రేక్ చేసి డౌన్ సైడ్కి కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో వాటిని ముందుగానే మనం ఇట్లా ఐడెంటిఫై చేయాలి. ఇట్లాంటివన్నీ నేర్చుకోవడానికి మీకు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ యూస్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ బ్యాచ్ 6th January నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. తప్పకుండా కోర్సులో జాయిన్ కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.